आदित्यवर्णं तमसा परस्तात् तमेव विदित्वा मृत्युमेति नान्यः पन्था विद्यते येनाय नान्यः पन्था विद्यते येनाय। ఓం శాంతి శాంతి శాంతి. ఓం సత్యార్థ ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. ఎవరైనా ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి, లేదంటే ముందుకు పోదు. సత్యార్థ ప్రకాశం ఏకాదశ సముల్లాసము 257వ పుటలో. ఓం నమస్తే ఆచార్య మహోదయ. లక్ష్మణార్య. నిన్నటి ప్రకరణంలో ప్రశ్నించినట్టుగా మన ప్రమాణము, వేద ప్రమాణము, బుద్ధి. అయితే ఒక స్వామీజీ ఏమంటున్నారంటే సత్సంగంలో, నేను 200 సార్లు న్యాయదర్శనం చదివాను, మరి మీరు చదివారో లేదో, మీకు వేద ప్రమాణం చూపిస్తే మీరు వేద ప్రమాణం అడుగుతున్నారు, మరి వేద ప్రమాణం చూపిస్తే మీరు పట్టుకుంటారా లేదా అని వారి అనడంలో దాని అంతరార్థం ఏంటి? అంటే ఇవి అహంకారంతో కూడుకున్నటువంటి విషయ ప్రసంగాలు, వీటి గురించి అడగొద్దు. ఇక్కడ ఏంటంటే వ్యక్తి గురించి కానీ అభిప్రాయం చెప్పుకోవాలి, కానీ వ్యక్తుల గురించి చెప్తే మళ్ళీ లేనిపోని అహంకార గొడవలు అవుతుంటాయి. వారు చెప్పేదాని ప్రకారం అయితే ఇది పూర్తిగా అహంకారం. నేను చదివాను అన్నది వారి అహంకారం కనబడుతుంది, కానీ విషయ అస్పష్టీకరణ వల్ల ప్రశ్నించడం జరిగింది. ప్రశ్నిస్తే ప్రశ్నకు సమాధానం వారు ఆ రకంగా చెప్పడం జరుగుతుంది. ఒకవేళ వారు చెప్పినప్పుడు స్పష్టీకరణ జరిగిన తర్వాత సందేహాలే రాకపోతే, ప్రశ్నించే వారే లేకపోతే, వారు ఆ విధంగా ఎందుకు అంటారు? అర్థమైందా? వారు ఎవరైనా కావచ్చు, పేరు తీసుకోవాల్సిన అవసరం లేదు. వారు ఎవరైనా కావచ్చు, పేరు వారు అలా అంటున్నారు అంటే వారి అస్పష్టీకరణ మీద ఇతరులు ప్రశ్నించారు. అర్థమవుతుందా లక్ష్మణ్ గారు? ఓం అర్థమవుతుంది. అదే, అంతే కారణం, ఇంకేమీ లేదు. మనం ఎన్నిసార్లు చదివామన్నది కాదు, ఎంతగా విషయ అవగాహన చేసుకున్నామన్నది ముఖ్యం. అర్థమవుతుందా లేదా? అర్థమవుతుంది ఆచార్య గారు. అయితే ఇప్పుడు వేద ప్రమాణము అని అన్నాం కదా, మరి అది విషయ అవగాహతం కానప్పుడు మరి మన బుద్ధితో ఎంచి ఏది సరైనదో కాదో నిర్ణయం తీసుకోవచ్చా? ఇప్పుడు మా దేవుడు చూపిస్తున్నటువంటి దృష్టాంతము ఏంటంటే, నిన్నంటే 84 లక్షల జీవరాశులను కళ్ళు తెరవలేని స్థితి, చూడలేని స్థితి, బుద్ధి పనిచేయలేనటువంటి స్థితి, అటువంటి అమాయకత్వం, మాటలే రానటువంటి స్థితిలో పుట్టించడం, ఆ తర్వాత ఎలా మాటలు వస్తుంటే ఆయా విధంగా తల్లి ఆ తండ్రిని మరియు దగ్గరికి వచ్చేటువంటి సహోదరులను పరిచయం చేయడం, కుటుంబీకులను పరిచయం చేయడం, తండ్రి బయటకు తీసుకెళ్ళి తన ఆస్తులను, తన ఉద్యోగం, వ్యాపారం, బంధువులను పరిచయం చేయడం, ఆ తర్వాత గురువుకు తీసుకెళ్ళి అప్పగిస్తే గురువు శాస్త్రీయ అంతర్గత రహస్యాలను పరిచయం చేయడం, ఇవన్నీ జరుగుతున్నది ఏంటంటే అమాయకపు స్థితి, ఏమీ తెలియనటువంటి స్థితిలో బోధపరచడమే జరుగుతుంది. ఇప్పుడు దయానంద సరస్వతి లాంటి వారు వేద ప్రమాణం ద్వారా భగవంతుడు ఏం చూపిస్తున్నాడంటే, నీకేమి తెలియదు, నన్ను అనుసరించు, నేను ఎక్కడున్నాను అని నన్ను అనుసరిస్తామంటే ఇదిగో నా అభిప్రాయము అని వేదం మన ముందు పెట్టాడు. వేదమును మనం అనుసరించాలి. వేదమును అనుసరిస్తున్నప్పుడు వేద మంత్రముల అభిప్రాయము బుద్ధి విరుద్ధంగా ఉన్నట్టయితే అది నాది కాదు. దయానంద సరస్వతి చెప్పింది అదే, ఏంటంటే నా ద్వారా రచించబడినటువంటి సత్యార ప్రకాశము, సంస్కార విధి, ఋగ్వేదాది భాష్య భూమికలో
ఏ ఏ ఇతర గ్రంథముల యొక్క ప్రమాణములు అందులో పొందుపరచనైనదో నా పేరు మీద ఉన్నంత మాత్రాన, నేను రాసినంత మాత్రాన, నేనే ఆ ప్రమాణాలను అందులో పొందుపరిచినంత మాత్రాన వాటిని సర్వప్రామాణికంగా నమ్మవలసిన అవసరము లేదు. మీరు కూడా మీ బుద్ధితోటి యోచించినప్పుడు అది బుద్ధి విరుద్ధంగా ఉన్నట్లయితే, దాని అంతరార్థం ప్రసంగాతీతంగా ఉన్నట్టయితే దానిని ప్రమాణ కోటిలోకి తీసుకోకూడదు, ఆదర్శంగా తీసుకోకూడదు, మామూలుగా చదివేలా వదిలేయాలి. మరి అక్కడ ఎందుకు పొందుపరిచాము అని అంటే, అది ఆయా ఋషిమునుల యొక్క వ్యక్తిగత అభిప్రాయం వరకే అక్కడ చూపించనైనది. అంటే ఈ విషయంలో నేనే కాదు, ఈ ఋషులు వేదములోనూ కూడా ఈ విధంగా ఉంది, ఈ ఋషిమునులు మనుస్మృతి వీరు కూడా ఆలోచించారు అని ఎక్కువ మంది ఇదే భావజాలంతో ఉన్నారు అని మీ దృష్టికి తీసుకురావడం వరకే. అంతేగాని తప్పుడు భావజాలాన్ని, అది తప్పే, మీ వరకైనా నా వరకైనా ఎవరి వరకైనా వేదానికి విరుద్ధంగా, బుద్ధి విరుద్ధంగా ఉన్నటువంటి వాటిని అన్నిటినీ పక్కన పెట్టండి అనేది అభిప్రాయం. ఓం ధన్యవాదాలు ఆచార్య మహోదయ. ఇక్కడి వరకు వచ్చాం. ఓం ఆచార్య గారు, ఇంకొక చిన్న సందేహము. ఈ పూర్వాభ్యాస కక్షలో పంచకోశాల గురించి చర్చించుకుంటున్నాము. ఈ పంచకోశాలు ఏ అయితే 5 కోశాలు ఉన్నాయో, కోశము అంటే పరిధియా, ఆ పరిధిని దాటుకొని జీవాత్మ నేను ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థానానికి వెళ్ళడమే దీని యొక్క ఉద్దేశం. ఆతృత పడతావెందుకు, నెమ్మదిగా అడగవచ్చు కదా. కోశము అంటే భండాగారము, భండాగారంని కోశం అంటారు. ఇప్పుడు బ్యాంకు అని ఇంగ్లీష్లో అంటున్నారు, దాన్ని ఈ సంస్కృతంలో కోశం అని అంటుంటారు అన్నట్టుగా. ఈ యొక్క అన్నమయ కోశం, అన్నం నింపుతున్నామా లేదా? ఖజానా ఆచార్య, ఖజానా, ఖజానా వేరు. ఖజానా గది లాంటిది ఆచార్య, గది అంటారు చూడు కదా, గది గది మరి కోశం అంటే, కోశం అంటే ఇది ఇప్పుడు దాన్ని ఏమంటారంటే, ఇప్పుడు బ్యాంక్ అంటుంటారు కదా, బ్యాంకులో ఏంటంటే ఖజానా వస్తుంటది పోతుంటది. గది అన్న దాంట్లో, నిధి అన్న దాంట్లో రావడం పోవడం అనేది ఉండదు. దీంట్లో మనం శరీరంలో అన్నము, ప్రాణము మరియు మనసు, మనోమయ కోశము, ఆనందమయ కోశం, విజ్ఞానమయ కోశము అనేటువంటిది, ఈ విజ్ఞానం అనేటువంటిది మన మనస్సు అనేటువంటిది పరిస్థితిని బట్టి పెరుగుతుంటది, తగ్గుతుంటది. అందుకని దీని కోశం. ఇప్పుడు బ్యాంకులో ఇప్పుడు డబ్బులు లేవండి, తర్వాత రండి అని చెప్పేసి వాళ్ళు అంటుంటారు కదా. మరి బ్యాంక్ అయినప్పుడు డబ్బులు లేకపోతే బ్యాంక్ ఎట్లయితే ఉంటుంది అంటే, 2 పొరల మధ్య అనుకోవచ్చు ఆచార్యజీ. ఏంటమ్మా? 2 పొరల మధ్య అనేటటువంటిది అనుకోవచ్చా మనకు ఆహా, అర్థం అవటానికి? పొరలు అని కాకుండా ఆ పొరలు మాదిరిగానే ఉంటుంటాయి. ఇప్పుడు మనం వస్త్రాన్ని మడత పెడితే పొరలు ఎట్లయితే ఉంటుంటుందో అదే విధంగా పొరలుగానే ఉంటుంటది. కాకపోతే దేనికి ఉనికి ఉండదు, దాన్ని విజ్ఞతతోటే గ్రహించాలి. అన్నం తిన్నటువంటిదే, అన్నము మనకు చేతికి వచ్చేటువంటి ముద్ద, కానీ కొద్దిసేపు అయితే మరి అది కనబడే రూపం విసర్జింపబడుతుంది, కనబడని అన్నరసం వంట పట్టిపోతుంది. మరి ఇక దానికి ఉనికి ఎక్కడ ఉన్నది? ఆ రకంగా జీర్ణ కోసము అంటే కూడా అది ఆహారం వెళ్ళటం, అక్కడి క్రియలన్నీ అందులో జరుగుతూ ఉంటాయి ఆచార్జీ. అమ్మగారు, జీర్ణకోశము అంటే ద్వారంలోంచి రావడం పోవడం. ఈ కోసము అంటే ఇప్పుడు బ్యాంక్ లో డబ్బులు ఎలా వచ్చి వెళ్తున్నాయో, ఈ దేనికి సంబంధించిన కోసం అయితే అవి ఆ క్రియలు జరుగుతూ ఉంటాయి అనుకుంటున్నాను. అవునవును ఆచార్య,
అది ఒక ఆచార్య ఇప్పుడు నారింజ పండులో రసం ఈ చిన్న చిన్నవి ఉంటాయి కదా ఆచార్య, అవి కోసమే అంట. అవును, అది కోశమే. చెప్పండి శ్రీనివాస్ గారు. తిత్తిలాగా ఉండేటి, ఒక తిత్తిలాగా. కోశం అంటే ఏదైనా ఒక వస్తువును నిల్వ చేసేటువంటి పాత్ర కావచ్చు, లేకుంటే స్థలం కావచ్చు. పాత్ర రాదు. ఒకటి ఇప్పుడు కోశాగారం అంటే ట్రెజరీ, ఇప్పుడు ఇంగ్లీష్ అంటే ట్రెజరీ అంటాం కదా, అట్లా. ట్రెజరీ అనేది, ట్రెజర్ అనేటువంటిది ట్రాన్స్ఫర్ చేసే అతన్ని ట్రెజర్ అంటారు. ట్రెజరీ వేరు, అది వేరు. కోశాగారం అంటాం కదా, కోశాగారం. అది ఆగారం అంటుంటారు కదా. అవును, ఆగారం అంటే అది భండాగారం. భాండాగారం. ఇప్పుడు వారు సూర్యప్రకాష్ చెప్పిన శబ్దానికే మళ్ళీ అక్కడికి రావాలి. ఒక విధంగా గది లాంటిదే ఆచార్య అనిపిస్తుంది ఆచార్య. ఎందుకనంటే దేనికి సంబంధించిన క్రియ జరిగేటువంటి స్థానాన్ని ఆ వ్యవహారం చేసేటటువంటి దాన్ని కోసము అంటారు అనుకుంటా ఆచార్య. అమ్మగారు, మన శరీరాన్ని, మన పొట్టను 3 విభాగాలుగా చేయబడింది. 2 విభాగాలు అన్నము, ఒక భాగము నీళ్లు, మరొక భాగము గాలి, వాయువు. ఈ 3 విభాగాలుగా ఉన్నది. దానిని మీరు భండాగారము అనొచ్చు, కోశము అనొచ్చు. దాన్ని అయితే మనం చూపించగలుగుతాము. పోస్ట్ మార్టం చేస్తే దాన్ని చీల్చి చూపిస్తాము. డాక్టర్ కూడా చెప్తుంటారు, ఆయుర్వేదం అన్ని చెప్తుంటారు. కానీ జీర్ణకోశం ఆచార్య, మళ్ళీ మనస్సు అనేది ఎట్లా చూపిస్తుంది, విజ్ఞానం అనేది ఎట్లా చూపిస్తుంది? చూపించకపోయినా అంటే జీర్ణ కోసం అనేది మనకి వ్యవహారికంగా మనకు తెలుస్తుందని నేను ఆ మాట అడిగాను ఆచార్య. అంతవరకు బాగుంది. ఇది వ్యవహారికంగా ఇది మనకి తెలుస్తుంది. ఇప్పుడు అట్లాగే ప్రాణమయ కోసము, మనోమయ కోసము, ఆ క్రియలన్నీ ఆ కోసంలో జరుగుతాయి కనుక దానికి కోసము అని అంటున్నారు అని మన వ్యవహారంలో అలా తెలుస్తుంది అనిపిస్తుంది. ఇప్పుడు విజ్ఞానం అనే దానికి, ఆనందం అనే దానికి, వీటికి మరి కోశాలు అని అన్నప్పుడు అన్నింటికి ఆ రకంగా చూపించగలిగినప్పుడు అది భండాగారం అవుతుంటది, బ్యాంకు లాంటివి అవుతుంటది. ఆచార్య, ఇప్పుడు అన్నమయ కోసం అంటే దేహంతో ప్రకృతితో తయారైంది కాబట్టి కనపడుతుంది. కాబట్టి మనం ఇప్పుడు ఈ పొట్టను గురించి కానీ వీటన్ని గురించి చెప్పుకునే అవకాశం ఉంటుంది. మరి దీంట్లోనే 2 ఉన్నాయి కదా, తత్వాలు, చేతన తత్వము. చేతన తత్వం కనపడదు కాబట్టి ఇవి కనపడకుండానే క్రియలు నడుస్తుంది కాబట్టి అంతవరకైతే అర్థమైనది. ఈ కోశాల గురించి చెప్పండి తొందరగా, నానబెట్టదు. వీడికి సమయం చాలా కనిపించేది అన్నమయ కోశం ఒకటే కనిపిస్తుంది, మిగతావి కనిపించాయి. అంటే ప్రాణం లేకుండానే, ఊపిరితిత్తులు లేకుండానే పొట్ట ప్రాణాయామం చేస్తున్నారు కదా. మరి పొట్టలో మూలాధారాన్ని కదిలిస్తున్నారు కదా, వాయువు లేకుండానే కదిలిస్తున్నారా? మన కళ్ళతో చూసేది, మీ కళ్ళతోటి చూసేది అని అంటుంటారు. అది నాభి క్రింది స్థలం కదులుతున్నటువంటి దానిపై దృష్టి పెడితే ఈర్ష, ద్వేషం, అసూయ, పగ, ప్రతీకారము, ఈ యొక్క అలజడులన్నీ సమసిపోతాయి కదా. వ్యక్తి ప్రశాంతమైనటువంటి చిత్తంగా ఉంటారు కదా. దాని గురించి ఈ ఉద్గీత ప్రాణాయామం చేయించడం జరుగుతుంది. కనపడదు కానీ చేసేదాన్ని బట్టి ప్రాణాయామం చేసేటప్పుడు ఆ కదలికలేగా ఆచార్య చూడగలిగేది. అందుకని ప్రభాకర్ గారు అట్లా అన్నారని అనిపిస్తుంది. ఇవన్నీ కేవలం ఆత్మ చుట్టే ఉన్నాయి, ఆత్మ చుట్టే ఉన్నాయి. ఆత్మని వినియోగించుకుంటుంది. అన్నమునైనా, ప్రాణమునైనా, మనస్సునైనా, విజ్ఞానమునైనా, ఆనందమునైనా, ఏదైనా కూడా ఆత్మ చుట్టే ఉన్నాయి. ఆత్మ గ్రహించినంత వరకు. దేహమయంగా ఉన్నప్పుడు అన్నం గ్రహిస్తుంది, దేహ సంచారమయంగా ఉన్నప్పుడు ప్రాణం గ్రహిస్తుంది, మరియు మా మనస్సుతో కాలక్షేపం చేస్తున్నప్పుడు మనోమయం. ఇది మనస్సు ఏమిటి, ఇంద్రియాలు ఏమిటి అనేటువంటిది ఆలోచిస్తున్నప్పుడు విజ్ఞానమయం.
ఆనందమయం. చివరికి ఇదంతా ఆత్మ చుట్టే ఉన్నాయి పొరలు పొరలుగా. ఈ పొరలలోంచి బయటకు రావడమే ముక్తి. ఇంద్రియాలు, మనస్సు, పంచకోశాలు, పంచ ప్రాణాలు, పంచ ఉపప్రాణాలు అన్నింటి నుంచి బయటకు రావడమే జీవన్ముక్తి అనేటువంటిది. రసం హ్యేవాయం లబ్ధ్వా ఆనందో భవతి. తైత్రయోపనిషత్తు. ఇది ఉపనిషత్తు వచనము. జీవుడు బ్రహ్మము భిన్నములు కారణమేమన ఈ రెండింటి యందును భేదము ప్రతిపాదింపబడినది. భేదము లేకున్నా ఆనంద స్వరూప బ్రహ్మమును పొంది జీవుడు ఆనంద రూపుడగును. ఇక్కడ రహస్యం జీవునికి ఉనికి రూపము ఆనంద రూపుడగును. చివరి 57 పేజీలో చివరి పేరాగ్రాఫ్ ఆచార్య ఈరోజు. అచ్చా ఓకే. ఈ సర్వవ్యాపక బ్రహ్మమునందు జీవుని యోగము లేక జీవునందు బ్రహ్మ సంబంధము ప్రతిపాదింపబడుట వలన జీవ బ్రహ్మములు భిన్నములు కారణమేమన యోగము సంయోగము భిన్న పదార్థములందే జరుగును. ఈ సర్వవ్యాపక బ్రహ్మమునందు జీవుని యోగము లేక అంటే జీవుని యోగం ఎవరికి కావాలి? జీవుడికి కావాలా బ్రహ్మకు కావాలా? జీవుడికి అదే జీవుడికి కావాలి. అందుకని జీవునందు అంటే జీవునికి కావాలి కాబట్టి జీవుని యందు. ప్రభాకర్ గారు మైక్ బంద్ చేయండి. నేను బంద్ చేస్తుంటే మీరు ఓపెన్ చేస్తున్నారు. అది అందరిని ఇబ్బంది పడుతుంది. జీవునందు బ్రహ్మ సంబంధము ప్రతిపాదింపబడుట. జీవునందు పిల్లల యందు తండ్రి సంబంధము ప్రతిపాదింపబడుట. పిల్లలకు తండ్రి గురించి తెలియజేయుట ప్రతిపాదించుట. జీవునకు బ్రహ్మ గురించి తెలియజేయుట బ్రహ్మతో సంబంధం ప్రతిపాదింపబడుట వలన జీవ బ్రహ్మములు భిన్నములు. ఎట్లయితే తండ్రి కొడుకులు, ఎట్లయితే గురువు శిష్యులు, అట్లాగే జీవుడు బ్రహ్మ రెండు వేరు వేరు అని. కారణమేమన యోగము సంయోగము భిన్న పదార్థములందే జరుగును. ఈ యోగము కలయిక అనేటువంటిది, సంయోగం అనేటువంటిది, అదృష్టము అనేటువంటిది వేరు వేరు పదార్థములందే జరుగుతుంది అని చెప్తున్నాడు. బ్రహ్మమునందు అంతర్యామిత్వాది ధర్మములు ప్రతిపాదింపబడేట వలన బ్రహ్మము జీవునిలో వ్యాపించి ఉన్నట్లు బోధపడుచున్నది. కావున వ్యాప్తుడైన జీవుడు వ్యాపకమగు బ్రహ్మము కంటే భిన్నుడని తెలియచున్నది. బ్రహ్మమునందు అంటే పరమాత్మునిలో అంతర్యామి వంటి ధర్మములతో అంటే అంతర్యామి వంటి క్రియా వ్యవహారంతో ధర్మములు ప్రతిపాదింపబడుట వలన ధర్మములు ప్రతిపాదింపబడటం అంటే ఇప్పుడు నరేంద్ర మోదీ గారు మొత్తం యావత్ ప్రపంచంలో ఒక వేగుచుక్కలాగా అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఇది రాజు కాబట్టి. ఇంకా జీవునిలో అంటే ఇప్పుడు నరేంద్ర మోదీ గారుని మనం ఈ పాఠంలో వారిని గుర్తించజేయడం అంటే వారితో మనము ప్రభావితం అవుతున్నట్లు. అందుకే అంతర్యామి తత్వము అనేటువంటిది బ్రహ్మది, పరమాత్మనిది. అతని ధర్మము ఈ అంతర్యామిత్వముతోటి అంటే నరేంద్ర మోదీ గారు ఉండాల్సిన చోటనే ఉంటూ తాను దాదాపు 192-97 దేశాలన్నింటినీ ప్రభావితం చేస్తున్నాడు కదా. 192 ఆచార్య గారు. అది అన్ని దేశాలను ప్రభావితం చేస్తున్నాడు. ఆ రకంగా అంతర్యామిత్వం తోటి
ఈ పరమాత్మ కూడా జీవునిలో వ్యాపించి ఉన్నట్లు బోధపడుతున్నాయి. అంటే జీవుడు వేరు, బ్రహ్మ వేరు. ఇప్పుడు నరేంద్ర మోదీ వేరు, మనం ప్రజలము ఈ యొక్క 192 దేశాలు ఏవైతే ఉన్నాయో అవి వేరు. వేరువేరుగా ఉండడం వల్లనే ఒక దాంట్లో ఒకటి వ్యాపించడము అనేది తెలుస్తుందని చెప్తున్నాడు. కావున వ్యాప్తుడైన జీవుడు అంటే నరేంద్ర మోదీ గారితో ప్రభావితమైనటువంటి మనము వ్యాపకము బ్రహ్మ కంటే భిన్నుడని తెలియచున్నది. అంటే నరేంద్ర మోదీ కంటే వేరుగా మనం ఉన్నాము, నరేంద్ర మోదీ కంటే వేరుగా 192 దేశాలు ఉన్నవి, వేరుగా ఉన్నవి అనేటువంటిది అభిప్రాయం. ఒకటే అయినప్పుడు ఒక దాంట్లో ఒకటి ప్రభావితం కావడం, ఒకదాన్ని ఒకటి వ్యాపించడము అది సాధ్యపడదు. రెండు వేరువేరుగా ఉంటేనే ఇదంతా సాధ్యపడుతుందని తెలియచున్నది. వ్యాప్యవ్యాపక సంబంధము కూడా భిన్న వస్తువులలోనే ఉండును. వ్యాప్య వ్యాపకం అనేటువంటిది కూడా భిన్న వస్తువులోనే జరుగుతుంటది, ఒకే వస్తువులో ఎప్పుడు జరగదు అనే అభిప్రాయం. పరమాత్మ జీవుని కంటే భిన్న స్వరూపుడైనట్లు ఇంద్రియములు, అంతఃకరణము, పృథివ్యాది భూతములు, దిశలు, సూర్యాదులు దివ్య గుణ యోగము వలన దేవతలనబడును. విద్వాంసులు అను వీరందరికంటే భిన్నుడని తెలుసుకొనవలెను. పరమాత్మ జీవుని కంటే భిన్న స్వరూపుడైనట్లు ఇంద్రియములు, అంతఃకరణము, పృథివీ వంటి భూతములు, దిశలు, సూర్యాదులు దివ్య గుణ యోగము వలన దేవతలనబడు. విద్వాంసులు అను వీరందరికంటే భిన్నుడని తెలుసుకొనవలెను. ఎవరు భిన్నుడు అంటే పరమాత్మ. గుహాం ప్రవిష్టౌ సుకృతస్య లోకే అను ఇట్టి ఉపనిషద్ వాక్యముల వలన జీవుడు పరమాత్ముడు పరస్పర భిన్నులు ఇట్లే ఉపనిషత్తులలో పలుచోట్ల చూపబడినది. గుహాం ప్రవిష్టౌ, ఈ రహస్యం మనం ఇంట్లోకి చొచ్చుకొని వస్తున్నట్టుగా ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతున్నట్లుగా గుహలలో ప్రవేశించి సుకృతస్య లోకములను ప్రాప్తించుకోవడం అంటే ఏమిటి? దీనికి వేద మంత్ర ప్రమాణం చెప్పండి. చెప్పకపోతే మీరు చదువుకున్నదంతా వ్యర్థమైనట్టే. ఇది భేతాల కథ. ఇదేంటంటే ఉదు వయం తమసస్వరిస్వ పశ్యంత ఉత్తరం దేవం దేవత్ర సూర్యం అగన్మ జ్యోతిరుత్తమం. ఉత్తమ జ్యోతి స్వరూపుడైనటువంటి ఆ యొక్క పరమేశ్వరుని చెంతకు చేరుకోవడం, మనందరి గమ్యస్థానం అక్కడికి. ఆ సూర్యునిలో ఉన్నటువంటి బ్లాక్ హోల్ అని ఇంగ్లీష్లో అంటుంటారు కదా, ఆ నల్లని బెజ్జం, అందులోకి చేరుకోవాలి. అక్కడ దానిని గుహాం ప్రవిష్టవు, ఆ గుహలో ప్రవేశించి సుకృతమైనటువంటి లోకాలకు వెళ్ళిపోవచ్చు. వస్తారా? ప్రయత్నిస్తున్నాను. అది దీని రహస్యం యోగ సాధన నేర్చుకునేటప్పుడు చెప్పబడింది ఏంటంటే ఇప్పుడు నరాలు చిట్లిపోయి దాని ఇన్ఫెక్షను తలలో వస్తే ఈ తల పుచ్చెను డ్రిల్ మిషన్ తోటి పగలగొట్టి అక్కడ చికిత్స చేసేటప్పుడు అదొక లోకం. చాలా జాగ్రత్తగా వినండి, చాలా లోతైనటువంటి విషయం. ఆ లోపల చేస్తున్నటువంటి అదొక విషయం. ఇప్పుడు లోపల నుంచి ప్రాణాయామం ద్వారా బాహ్యాభ్యంతర విషయాక్షేపి ఒత్తిడి వలన ఈ యొక్క బ్రహ్మ కమలం, ఈ యొక్క మస్తిష్కం విప్పుకొని బ్రహ్మరంధ్రం గుండా ఈ దేహం నుండి బయటకు వస్తే ఇదొక లోకం. అర్థమవుతుందా? ఆధునిక చికిత్సకులు చికిత్స చేసి
బుద్ధిని అటువైపు నడిపిస్తున్నారు. ఇది జీవాత్మ తనను తాను తెలుసుకోవడానికి, ఆత్మను తెలుసుకొని పరమాత్మలో లీనమవడానికి తాను ఈ ఆ ప్రాణాయామం ద్వారా తాను ఆనందాన్ని పొందుతున్నాడు. అంతేనా ఆచార్య గారు? ఇప్పుడు లీనము అనేదానికి వివరణ ఇవ్వండి. దేనిని లీనం అంటారు? పప్పులో ఉప్పులాగానా, పాలలో పంచదార లాగానా? లీనం అంటే ఏంటి? దేని దానికి విడివిడిగా కలిసిపోవడం. మళ్ళీ లీనం కాదు, కలిసిపోవడం. మళ్ళీ కలిసిపోవడం అంటే ఏంటిది? లీనం అంటే ఏంటిది? దీని ఏమర్థం వస్తుంది, దానికి ఏమర్థం వస్తుంది? కలిసిపోవటం అంటే అదే ఉప్పు వేసావు కానీ సరిగా కలపవా? సరిగా కలుపు. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తే వాళ్ళు అక్కడికి వెళ్ళి వస్తుంటారు, మనం ఇక్కడికి వెళ్ళిపోతున్నాం, అక్కడ మనం కలుసుకుంటాం కదా. కలిసిపోవడం అంటే లీనం అంటే దాని బాహ్య రూపాన్ని వదిలి గుణరూపకంగా రెండు కలిసిపోవటం ఆచార్య గారు. మీరు అమ్మగారి లాగా మర్చిపోతున్నారు, ఏం మాట్లాడుతున్నారు. ఇప్పుడు చాలా రోజుల తర్వాత తల్లి కొడుకులు, తండ్రి కొడుకులు, గురు శిష్యులు కలుసుకుంటే శరీరంతో ఆలింగనం చేసుకున్న వారి అంతరంగం మాత్రము ఒకరికొకరి స్పర్శ పులకరింపజేస్తూ ఆనంద బాష్పాలు రాల్పజేస్తుంటది, మనోవ్యత వ్యక్తపరచడం చేస్తుంది. ఇది బయటవా లోపలివా? మీరు బయటది అంటున్నారు. బహిరంగం దేహమే, ఎవరి దేహం వారిదే. అవును. మరి ఆ క్షణికావేగం తర్వాత అలాగే ఉంటారా? ఎప్పటికీ మళ్ళీ విడిపోయి ఎవరి పని వారు, ఎవరి స్వార్థం వారు చూసుకుంటారా? విడిపోతాం ఆచార్య. అది అందుకని బహిర్గతం కాదమ్మ గారు. ఇదంతా ఆంతరిక గుణముల యొక్క వివరణ. ఇప్పుడు వనభోజనాలకు వెళ్ళినప్పుడు ఒకే రకమైనటువంటి స్వభావం గల వారు ఒక దగ్గర ఉండడానికి ప్రయత్నం చేస్తుంటారు. మరి అందరు వచ్చింది వనభోజనాలకే. మీది ఈ కులము, మాది ఆ కులము, వాళ్ళట్లా వీళ్ళిట్లా అని చెప్పేసి గుణకర్మ స్వభావాలు కలిసిన వారు ఒక దగ్గర ఉండడానికి ప్రయత్నం చేస్తారు. తీర్థయాత్రలో ఒక దగ్గర ఒకే గ్రూపుగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇంకా కొట్టుకోవడం, తిట్టుకోవడం చేస్తుంటే మన పక్షాన మనకు కావాల్సిన వారు ఎవరు అది వెతుకుతారు. అమ్మగారు, విజయదుర్గమ్మ గారు మాట్లాడట్లేదు, అన్ని ఉంటాయి. అందుకని కలిసిపోవడం అంటూ ఉండదు. ఇప్పుడు లక్ష్మణ్ గారు మాట్లాడేటువంటి కలిసిపోవడం, లీనం అనే భాష మాట్లాడితే మళ్ళీ తిప్పి నీ ముక్కు ఎక్కడ ఉందంటే సూటిగా చూపెట్టకుండా తల వెనక్కి తిప్పుకొచ్చి మళ్ళీ ఇట్లా చూపెట్టడం అదే అవుతుంది. ఇంతవరకు ఈ మన ప్రసంగం ఏంటంటే జీవుడు వేరు, దేవుడు వేరు అనే ప్రసంగం నడుస్తున్నాయి. వాళ్ళు బ్రహ్మైక్యము, శివైక్యము అని ఏదైతే మాట్లాడుతున్నారో అది తప్పు అని నిరూపణ చేస్తుంటే మళ్ళీ చివరికి తీసుకొచ్చి మళ్ళీ కలిసిపోవడం, లీనమైపోవడం అనే అక్కడికే అవే పదాలు వాడితే స్పష్టీకరణ ఎలా అవుతుంటది? ఓం ఆచార్య గారు, అంతే, మీరు చెప్పింది సత్యం. ఓం. ఎంత భార్యాభర్తలైనా సరే, ఎవరైనా సరే, ఎన్నాళ్లకు కలుసుకున్నా సరే, ఎంత కలుసుకున్నా కూడా అంతరంగిక భావాలను సమ్మిళితం చేసుకొని దేహంతో అయితే వేరువేరుగానే ఉంటారు కదా. ఇప్పుడు భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే వియోగాన్ని చూపించి సంయోగాన్ని కలపడం. ఇది రహస్యం, చాలా లోతుగా పట్టుకోండి. ఎవరిలోనైతే వియోగం లేదో, బాధలు లేవో వాళ్లకు సుఖము, ఆనందం అనేది కలగదు. అందుకని వియోగం చూపించి సంయోగం కల్పిస్తున్నాడు. అంటే దూరం 84 లక్షల జీవరాశుల్లో నువ్వు వెళ్ళు, నీ తృప్తి ఎక్కడుంటుందో అవన్నీ చూసుకొని రా అని ప్రతి పనిలో వెనుకకు రప్పింపజేసేటువంటి అభిప్రాయం అదే. రాజమణమ్మ గారు పట్టుకుంటున్నారా లేదా? అవునాచార్య, అర్థమవుతుంది.
వెనుకకు రావాల్సిన అవసరం ఏమున్నది? తినడానికి వెళ్ళినా, పూజకు వెళ్ళినా, స్నానానికి వెళ్ళినా, చావుకు వెళ్ళినా, అది నామకరణానికి వెళ్ళిన, దేనికి వెళ్ళిన వెనక్కి ఎందుకు వస్తున్నాము? దీని అభిప్రాయం ఏంటంటే భగవంతుడు మనల్ని అక్కడికి పిలుస్తున్నాడు. నీకు ఎందులో తృప్తి లేదు, నువ్వు మళ్ళీ నా చెంతకే రావాల్సిన వాడవు అని. వియోగం, దూరం కొట్టడం, దూరం కొట్టి మళ్ళీ దగ్గరికి తీయడం. అది ఇప్పుడు మన కుటుంబంలో ఏం జరుగుతుంది? పిల్లలు వాళ్ళ స్వార్థం గురించి దూరం పోతుంటారు. మళ్ళీ అక్కడ తృప్తి కానప్పుడు మళ్ళీ అమ్మ దగ్గరికి వస్తారా రారా? వస్తారా ఆచార్య? వీళ్ళు ఒక్కరూ మాట్లాడట్లేదు. దేవుడా ఎట్లా ఉంటాడు? తెలిసినా మాట్లాడకపోతే అంతా మీకే. సరే సరే. అందుకని ఈ ప్రకరణానుసారంగా దేవుడు వేరు, జీవుడు వేరు అనేది సత్యం. ఇక వాళ్ళు ఏం భావిస్తున్నారు, వాళ్ళ సిద్ధాంతం ఏంటి అనేది మన విషయం కాదు. మనకు దయానంద సరస్వతి దీని ద్వారా తెలియజేస్తున్నటువంటిది ఏంటంటే దేవుడు వేరు, జీవుడు వేరు అనేది. శరీరే భవః శారీరః. శరీరే భవః అంటే శరీరంలో ఉండబడినది శారీరం అంటే శారీరకం. శరీరమును ఆశ్రయించి ఉండేటువంటిది శారీరకం. శరీరధారి జీవుడు, బ్రహ్మము కాదు. చాలా జాగ్రత్తగా చూడండి. శరీరధారి జీవుడు గాని బ్రహ్మము కాదు అంటే ఈ అవతారాలన్నీ కొట్టుకుపోయాయి ఈ కాదు అనే శబ్దంతో. శరీరధారి బ్రహ్మము కాదు. బ్రహ్మము గుణకర్మ స్వభావములు జీవునిలో ఘటిల్లవు. అంటే ఘటిల్లవు అంటే పొసగవు, వ్యక్తం కావు అనే అర్థం వస్తుంది ఆచార్య గారు. ఘటింపవు అంటే పొసగవు అనొచ్చు, లేదంటే నిరూపింపబడవు అనేది. అందుకే ఒప్పవు అనేది వేరు. ఘటిల్లవు ఒప్పవు రెండు ఒకటేనా? ఈ హిందీలో ఏమంటారంటే ఏ సబ్ నహీ ఘటితే ఉస్మే నహీ ఘటితే, ఇవి వారికి వర్తించవు, వారిలో నిరూపింపబడవు, జీవుడిలో నిరూపింపబడవు. బ్రహ్మగుణములు బ్రహ్మవే, జీవుని గుణములు జీవునివే అనేది అభిప్రాయం. అధిదేవ దివ్యమైన మనస్సు మున్నగు ఇంద్రియములందు అధిభూత పృథివ్యాది భూతములందు అధ్యాత్మ సర్వజీవుల యందును పరమేశ్వరుడు అంతర్యామి రూపమున ఉన్నాడు. దివ్యమైన, ఇప్పుడు చూడండి ఎట్లా చెప్తున్నాడు. మనస్సును జడము అని మళ్ళీ దివ్యము అని సంబోధించడం. ఇక్కడ ఈ 257వ పుటలో ఈ యొక్క సూత్రాలను ఇచ్చాడు కదా వ్యాస మహర్షి. అంతర్యామా అధిదేవాదిషు అధిదేవాదిషు తద్ధర్మ వ్యపదేశాత్ అనే సూత్రానికి వ్యాఖ్యానం దయానంద సరస్వతి ఏమని చెప్తున్నాడంటే దివ్యమైన మనస్సు దివ్యమైన మనస్సు మున్నగు ఇంద్రియములందు అధిభూత పృథివ్యాది భూతములందు అధ్యాత్మ సర్వజీవుల యందును పరమేశ్వరుడు అంతర్యామి అయి ఉన్నాడు. మనస్సు దివ్యమైనది
అనేది ఏ రకంగా, దివ్యమైనది అనేది ఏ రకంగా అంటే భౌతికంగా లేదు కాబట్టి దివ్యమా, మనస్సును ఆత్మను ఆడించి ఆడించి ఓ ఆట ఆడుకుంటున్నదే అని అనేది దివ్యమా, కనబడటలేదు అనేది దివ్యమా, ఏ రకంగా దివ్యం? అంటే మనస్సు అనేది ఆట మనస్సు ఆడించి దోబూచులు ఆడి తనను ఇహ పరలోకం నుంచి ఉన్నతమైన లోకం వరకు తీసుకెళ్లేది కాబట్టి మనస్సు అనేది ఋషి దయానందుని వాక్యం అనుకొని లక్ష్మణ్ యొక్క అభిప్రాయం వచ్చింది. ఆడిచ్చుడు అంటే ఆచార్య ఇంకా వ్యక్తి ఉండాలి కదా, ఆత్మనా మరి? ఆ? ఇప్పుడు ఆడించుడు అని వచ్చింది కదా పదము, అవును. ఆడించేటి. ఆడించేటి అంటే మరి మనస్సును ఆత్మ ఆడిస్తుంది. అమ్మగారు మీరు మీరు చెప్పింది అంత శీర్షాసనం వేసినట్టుగా ఉంది. మీరు చెప్పిందే సరైంది. ఏంటంటే మనస్సు ఇంద్రియం ఎవరికి అంటే ఇంద్రుడికి. ఇంద్రుడు అంటే జీవుడు. జీవుడికి అయినప్పుడు అది మా ఇంద్రుడు ఇప్పుడు యజమాని పనివానితో పని చేయించుకుంటున్నప్పుడు అక్కడ ఏ ఇబ్బంది లేదమ్మ గారు. ఎప్పుడైతే పని కోసము పురమాయించినటువంటి వ్యక్తి, పనిలో పెట్టుకున్నటువంటి వ్యక్తి యజమానికి సలహాలు ఇవ్వడం చేస్తుంటాడు, అది అక్కడ ఈ మనస్సు చేసేది అది. అర్థం కావట్లేదా? అదే సలహాలు ఇవ్వడం అంటారు కదా ఆచార్య. సలహాలు ఇవ్వడం అనండి, ఆట పట్టించడం అనండి, ఏమైనా అనండి. జీవాత్మ అంటే మనస్సు ఆత్మను పట్టిస్తుంది అట్లా. ఆత్మకే కదా, ఆత్మకు సలహాలు ఇచ్చి ఆత్మను తన ఇష్టానుసారంగా నడిపిస్తున్నటువంటిది మనస్సు. అంటే మనసుకు జీవాత్మ ప్రాముఖ్యత ఇస్తున్నాడు, మనసు వెంటబడుతున్నాడు కాబట్టి మనసు ఆట పట్టిస్తుంది. అవునాచార్య. అట్లా కాకుండా జీవుడు తాను స్వతంత్రంగా యజమాని అయినప్పుడు అప్పుడు ఆత్మకు అనుకూలంగా నడుచుకుంటుంది మనసు కూడా. తన ప్రమేయం ఏమీ ఉండదు అప్పుడు. అమ్మగారు భాష చాలా జాగ్రత్తగా ప్రయోగించాల్సి వస్తుంటది. అయినప్పుడు ఆత్మ యజమాని అయినప్పుడు, ఆత్మ యజమానిగా ఉంటే ఇంద్రియాలతో పని లేని నాడే యజమాని అవుతాడమ్మ గారు. ఇప్పుడు ఈ ఇంటిలో పని నా పని నేను చేసుకుంటానని చెప్పేసి వాళ్ళు అన్ని పనులు వాళ్ళే చేసుకుంటే వాళ్ళకు రోగాలు వస్తాయా, పని వాళ్ళు అవసరమా? అన్ని పనులు తాను చేసుకుంటే చురుగ్గా ఉంటారు కదా, స్ఫూర్తిదాయకంగా ఉంటారు కదా. ఆధారపడకుండా, ఎదుటి వారి మీద ఆధారపడకుండా, అది ముఖ్యం. ఆధారపడినటువంటిది. ఇప్పుడు ఓ కథ మనం ఇదివరకు చెప్పుకున్నాం కదా. ఇప్పుడు నా తోడ మీద పడిన నిప్పు నేనే తీసుకుంటే వాడు నా దగ్గర పనిగా ఉండటం ఎందుకు? వాడికి నేను జీతం ఎందుకు ఇవ్వాలి? అవునా సార్, విన్నాం. అది ఆధారపడటమే కదా. అందుకని దివ్యమైనది అనంటే, దివ్యమైనది అంటే కనబడట్లేదు అనేది ఒకటి. ఏ రకంగానైనా విసిగించి 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 నువ్వేంటో తెలియజేయడానికి సహకరించినటువంటిది మనస్సు. అంటే ఆచార్య ఇప్పుడు ఆత్మ కంటే మనస్సు తెలివైంది అమ్మగారు. అంటే మళ్ళీ అది చేతనం అని నిరూపణ అవుతుంది కదా ఈ భాష. మరి ఆట పట్టించడం అంటే ఎట్లా ఆచార్య? ఆట పట్టించడం ఏంటంటే ఇప్పుడు పిల్లలు, ఇప్పుడు ఒక కథ చెప్పుకున్నాం కదా. వాళ్ళ నాన్న ఊరికి వెళ్ళి ఒక బొమ్మను తీసుకొచ్చాడు. అది దాన్ని ఎట్లా చూసినా కూడా అది కదలట్లేదు, ఉలుకు పలుకు ఏమి చేయట్లేదు. నాన్న దీంతో ఎట్లా ఆడుకోవాలని అంటే దాంట్లో సెల్ ఉన్నాయి, నువ్వు బటన్ నొక్కు, కానీ దాంతో కొట్లాడకు అని చెప్పింది. అంటే ఇవి ఆడుకుంటూ ఆడుకుంటూ ఒక చెంప మీద ఒక్కటేసింది. దానికి సెల్ పెట్టింది కాబట్టి అది రోబోట్ లాగా ఈవెన్ ఈడ్చి కొట్టింది. నన్ను కొడుతుందంటే మరి నువ్వెందుకు కొట్టావు? అది బొమ్మ జడం, దాంతో నువ్వు ఆడుకో చెయ్యి కానీ దాన్ని కొట్టకు
అది నువ్వు ఎట్లా చేస్తారో అట్లా చేస్తుంది. అర్థమైంది అమ్మగారు? మనసు జడం, దాని వెంటబడి దానితో ఆడుకుంటే మనల్ని ఎక్కడికి కాకుండా చేస్తుంటది అన్నట్లు. ఇప్పుడు జైనులు కానీ, బౌద్ధులు కానీ, అద్వైతులు కానీ వీళ్ళంతా ఏంటంటే మనసు వెంటబడ్డారు కాబట్టి వాళ్ళకు ఆత్మతత్వం పరమాత్మతత్వం దూరం. ఇప్పుడు దయానంద సరస్వతి ప్రసంగం అనుసారంగా చర్చ చేసుకుంటూ ఒలుసుకుంటూ మనకు దారి చూపిస్తున్నాడు. ఏంటంటే ఆత్మ వేరు, పరమాత్మ వేరు. మరి ఈ రకంగా చెప్తున్నప్పుడు ఈ మనస్సు అనేటువంటిది ఇంద్రియం అయినప్పుడు ఈ యొక్క దివ్యము అని ఏ రకంగా అంటుంటాము అని అంటే పంచ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అయితే స్పష్టము. ఈ మనస్సు అనేటువంటిది అగోచరముగా ఉండి అంత ఆట పట్టిస్తున్నటువంటిది. ఇప్పుడు తెలివైన వాళ్ళు, సామాన్యమైన వాళ్ళు ఏంటంటే సామాన్యమైన వాళ్ళు బయటకు చూస్తుంటారు, కనబడ్డదానికి ప్రత్యేకత ఇస్తుంటారు. తెలివైనటువంటి వారు ఇంతకు ప్రయోజనము నాకు ప్రయోజనం ఏంటి అనేది ఆలోచించి ఎంతవరకు ఉపయోగకరమో బయటపడకుండా జాగ్రత్తగా మసలుకుంటారు. సామాన్యమైన వాళ్ళు తొందరగా బయటపడతారు. అర్థమైంది అమ్మగారు? అవుతుందా సార్? అంతే తేడా. అంటే ఈ మనసు వెంట పడినంత కాలం మనకు ఈ జన్మలు పునర్జన్మ అన్ని జన్మలే తిరగాల్సిందే. ఇక దీనివల్ల ప్రయోజనం ఏమీ లేదు, ఇది బట్టిగా మనల్ని కాలక్షేపం చేస్తున్నది అని చెప్పేసి ఎప్పుడైతే దాన్ని ఉపేక్షించడం జరుగుతుంటుందో అప్పుడు మనలో స్వామిత్వ భావం జాగృతం అవుతుంటుంది, మనం యజమానులం అవుతుంటాం. ఇంద్రియాలతో పని తీసుకున్నప్పుడు, మనసుతో పని తీసుకున్నంతసేపు మనం బానిసలమే. నా మనసు బాగాలేదంటారు కానీ నేను బాగాలేదని అంటారా? మనసుకు బాగాలేదు అని అంటే మనసుకు ప్రాముఖ్యత ఇస్తున్నారు కాబట్టి పరాధీనమై ఉన్నాను అని నేను చెప్పుకోవడం. సమయం పరిగెడుతుంది. ఓం నమస్తే. సత్తు చిత్తు ఆనందము పరమాత్మని యొక్క లక్షణం. ఇప్పుడు సమయం చాలా అయింది, రేపటి రాసి పెట్టుకోండి. రేపటి ప్రభాకర్ గారు ముందుకు తీసుకెళ్ళండి. వారు లేనట్టున్నారు. అమ్మగారు ఎవరో ఒకరు ముందుకు లేనట్టున్నారండి. ఇవాళ మన సత్సంగ కార్యక్రమంలో ఆత్మ పరమాత్మ వేరువేరని, అది ఏ విధంగా అనేటటువంటిది చాలా స్పష్టంగా ఆచార్య మనకు నేర్పించారు. అంటే ఆత్మ పరమాత్మ ఏకమవటం అనేటటువంటిది, కలుసుకోవటము. అమ్మగారు ఆచార్యం ఆత్మను పక్కన పెట్టండి, మనసుని ఇంకొక వైపు పెట్టండి. ముందు మీరు కనపడండి, మీరు ఎక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నారు. కరెంట్ వస్తుంది పోతుంది, అందుకని చెప్పి ఇప్పుడు కనబడతారమ్మా, ఇప్పుడు కనబడతారు. ఇందువల్ల ఈ విషయాలన్నీ ఆత్మ పరమాత్మ ఒకరిలో ఒకరి కలవటము అని అంటే రెండు వేరువేరుగా ఉండటం. అంటే ముందు వియోగము తర్వాత సంయోగం అన్నమాట. అంటే దూరాన్ని తెలుసుకున్నప్పుడు మాత్రమే దగ్గరైనప్పుడు మనకు దాని యొక్క వివరణ అర్థమవుతుంది. దూరం నుండి వచ్చినటువంటి సంతానము తల్లి అమ్మ నాన్న దగ్గరికి వచ్చినప్పుడు ఆత్మీయంగా ఒకరికొకరే కలుసుకోవటం అంటే రెండు దేహాలు కలవటము. కానీ ఆత్మ దేహాలు రెండు విడివిడిగానే ఉంటాయి, కానీ ఆత్మ ద్వారానే ఒకరి స్పర్శ గ్రహించినట్టు ఆత్మ పరమాత్మ వేరువేరు తత్వాలు అనేది ఇంకా ఎంతో గొప్పగా ఆచార్య మనకు తెలియచేశారు. వారికి ధన్యవాదాలు. ఇవాళ సంధ్య మరి ఎవరోనండి, 2వ వారంలో ఎవరున్నారు తెలియదు. ఎవరు? పుష్పమ్మ గారు. లక్ష్మి గారు తెలుసా మీకు ఎవరు అనేది? పుష్పమ్మ గారు రాలేదు.
ఎవరిని చేపిస్తారా? చేయించండి మరి, లేదా నేను చేయిస్తాను. చేయించండి. చేయించాలమ్మా? చేయించండి. రాజమన్నమ్మ గారు చేయించండి. ఓం 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 సంధ్య యోగ బ్రహ్మ సాక్షాత్కారం. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృతాపిధానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీ శ్రేతాం స్వాహ. ఓం శన్నో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నాః. ఇంద్రియ స్పర్శ మంత్రంలో ఓం వాక్ వాక్, ఓం ప్రాణ ప్రాణః, ఓం చక్షు చక్షుః, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతల కరపుష్ఠే. మార్జన మంత్రంలో ఓం వః పునాతు శిరసి, ఓం భువ పునాతు నేత్రయోః, ఓం స్వః పునాతు కంఠే, ఓం మహ పునాతు హృదయే, ఓం జనః పునాతు నాహుభ్యాం, ఓం తపః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునః శిరసి, ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్రంలో ఓం భూః, ఓం భువః, ఓం స్వాహ, ఓం మాహ, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. ఆగమర్షణ మంత్రములు ఓం ఋతంచ సత్యంచ విద్ధాత్ తపసో ధ్వజాయత తతో రాత్రజాయత తత సముద్రో అర్ణవ సముద్రాదర్ణవాదతి సంవత్సరో అజాయత అహోరాత్రాని విదదదిశ్వస్య మిషతో వశి ఓం సూర్యాచంద్రమసౌ దాత యథా పూర్వమకల్పయత్ ద్రివించ పృథివించాంతరిక్షమతో స్వాహ. ఆచమన మంత్రంలో ఓం శన్నో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యోరవిస్రవంతు నాః. మనసా పరిక్రమ మంత్రములు ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితా నిత్య ఇషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశోభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభోజంబే దద్మః. ఓం దక్షిణాదిగింద్రోధిపతిస్థిరచ్చిరాజీ రక్షిత పితర ఇషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః ఈశోభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఓం ప్రతీచి దిగ్వర్ణోధిపతి పృథాకు రక్షితాన్నమిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః ఈశోభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఓం ఉదీచి దిగ్గు సోమో అధిపతి స్వజో రక్షితా శనిరిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః ఈశోభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఓం ధ్రువాదిగ్విష్ణురధిపతి కల్మాష గ్రీవో రక్షితా వీరుద ఇషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః ఈశోభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఓం ఊర్ధ్వాదిగ్ బృహస్పతిరధిపతి శ్విత్రో రక్షితా వర్షమిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశోభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఓం జాతవేదసే సునవామ సోమమరాతీయతోని దహాతి వేదః
सनः पर्षदति दुर्गानि विश्वनाभीव सिन्धूं धृताग्निः ॐ चित्रं देवानमुदगादनेकं चक्षुर्मित्रस्य वर्णस्य अग्ने अप्रद्यावा पृथिवी अन्तरिक्षं सूर्या आत्मा जगतस्तसुषच्च ॐ उदुत्यं जातवेदसं देवं वहन्ति केतव दृशे विश्वाय सूर्यम् ॐ उदुत्यं तमसस्परिस्वः पश्यन्त उद्वयं तमसस्परिस्वः पश्यन्त उत्तरं देवं देवत्र सूर्यमगन्मज्योतिरुत्तमम् ॐ तच्चक्षुर्देवैध्यं पुरस्ताच्चक्रमुच्चरतु पश्येम शरदाशतं जीवेम शरदाशतं शृणुयाम शरदाशतं प्रभ्रवाम शरदाशतम् अदीनामस्याम शरदाशतं भूयच्च शरदाशतात् आचमनमन्त्रम् ॐ शन्नो देवीरविष्टय आपो भवन्तु पीतये शंयोरविस्रवन्तु नः गायत्री मन्त्रम् ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् समर्पणमन्त्रम् हे ईश्वर दयानिधे भगवत्कृपाय अनेन जपोपासनादि धर्मार्थ काम मोक्षाणां सद्य सिद्धिर्भवे नमः ఓ పరమేశ్వర నీవు గొప్ప దయగలవాడు నీ కృపా కటాక్షముచే మేము చేసేటువంటి శుభకర్మలచే ధర్మార్థ కామ మోక్షాలను మాకు వెంటనే సిద్ధింపజేయము తండ్రి నమస్కార మంత్రం ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ ఓం శన్నో దేవీరవిష్టయ आपो भवन्तु पीतये शंयोरभिस्रवन्तु नः ॐ शान्ति शान्ति शान्तिः इति वैदिक संध्या ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో నమో నమః చక్కగా చేయించారు రాజమణి గారికి ధన్యవాదాలు. శాంతి పాఠం. ఓం జ్యోతి శాంతికి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయ శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవ శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సా మా శాంతిరేతి. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే ఆచార్య సర్వేభ్యో నమో నమః. ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో నమో నమః. నమో నమః. ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. నమస్తే. ఓం నమస్తే ఆచార్య నమస్తే. నమస్తే.